హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను HTML CSS JavaScriptని యూజ్ చేసి ప్రోగ్రెస్ బార్ని ఈ విధంగా పర్సంటేజ్తో మోడిఫై చేయాలో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇనీషియల్గా మనకి 0% ఉంటుంది, అలా 100% దాకా వెళ్తుంది. తర్వాత ఇక్కడ పర్సంటేజ్ ఆగిపోతుంది అండ్ ఈ బ్లూ కలర్ది ఫుల్ విడ్త్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఒక డివిజన్ తీసుకుంటున్నా నేను. ఆ డివిజన్కి సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నా. ప్రోగ్రెస్ అనే ఒక క్లాస్ ఇస్తున్నా ఈ డివిజన్లో. అండ్ దీంట్లో మనకి ఆ ప్రోగ్రెస్లో మనకి పర్సంటేజ్ ఒకటి ఉంటుంది, బార్ ఒకటి ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ రెండు సబ్ డివిజన్స్ అనేది తీసుకుంటున్నా. ఫస్ట్ ఏమో పర్సంటేజ్కి ఒక క్లాస్ తీసుకుంటున్నా, నెక్స్ట్ ఇంకొకటి బార్, ప్రోగ్రెస్ బార్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను జస్ట్ పర్సంటేజ్లో ఇనీషియల్గా 0% పెడుతున్నా. దీనికి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. సో బాడీ అనే ట్యాగ్కి డిస్ప్లే ఫ్లెక్స్. సో ప్రోగ్రెస్ బార్ మొత్తం వెబ్ పేజ్లో సెంటర్లోకి ఉండడం కోసం బాడీ ట్యాగ్లో డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ అని ఇస్తున్నా. అండ్ దీనికి విడ్త్ 100%, హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రెస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మన వెబ్ పేజ్లో సెంటర్లోకి వచ్చింది. అండ్ దానికన్నా ముందు స్టార్ అని చెప్పి అన్నిటికీ మార్జిన్, ప్యాడింగ్ 0 తీసుకుంటున్నా. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి స్క్రోల్ బార్ వచ్చింది కదా, అది ఇప్పుడు రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 0% ఇనీషియల్గా చూపించింది. సో ఇప్పుడు మనకి ప్రోగ్రెస్ అని ఒకటి ఉంటుంది, పర్సంటేజ్ ఒకటి, ప్రోగ్రెస్ బార్. ప్రోగ్రెస్ అనేదేమో ఆ రెండింటిని కలిపి ఒక డివిజన్లో తీసుకున్నాం కదా అది. సో దానికి మనం ఇప్పుడు సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. ప్రోగ్రెస్ అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా, దానికి నేను విడ్త్ని 500 పిక్సెల్స్ తీసుకుంటున్నా. అండ్ దీనికి బార్డర్ కానీ అవుట్లైన్ కానీ మనం ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. బార్డర్ ఇచ్చినా ఓకే, అవుట్లైన్ ఇచ్చినా ఓకే. బార్డర్ 1 పిక్సెల్స్, సాలిడ్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ కలర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఈ ప్రోగ్రెస్ బార్ యొక్క ప్రోగ్రెస్ మొత్తం ఏదైతే ఉందో దాని యొక్క హైట్ 20 పిక్సెల్స్ తీసుకుంటున్నా. అండ్ దీంట్లో బార్డర్ రేడియస్ 10 పిక్సెల్స్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఈ టోటల్ లైన్లో మిడిల్లోకి రావాలి. సో అప్పుడు మనం పర్సంటేజ్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి దానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు అది మనకి మిడిల్లో వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రోగ్రెస్ బార్కి స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. సో ఈ ప్రోగ్రెస్ బార్కి పొజిషన్ నేను అబ్సల్యూట్ అని ఇస్తున్నా. ఎందుకంటే మనకి ఇది ఎక్కడైతే ఉందో, ఈ అవుట్లైన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి కాబట్టి దీనికేమో పొజిషన్ రిలేటివ్ ఇస్తున్న పేరెంట్ ఎలిమెంట్కి. అండ్ ప్రోగ్రెస్ బార్ ఏదైతే ఉందో దానికి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి అక్కడ అది స్టార్టింగ్ ఇది ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో బార్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేలా రావడం కోసం ప్రోగ్రెస్ అనే దానికేమో పొజిషన్ రిలేటివ్ తీసుకున్నా, ప్రోగ్రెస్ బార్కి ఏమో పొజిషన్ అబ్సల్యూట్ తీసుకున్నా. లెఫ్ట్ 0, లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్స్, టాప్ నుంచి 0 పిక్సెల్స్లో అది స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ దీనికి సమ్ బార్డర్ రేడియస్ ఇస్తున్నా, 10 పిక్సెల్స్ ఇస్తున్నా.
సో ఇప్పుడు నేను జస్ట్ ప్రోగ్రెస్ బార్ ఎలా వస్తుందో చూపించడం కోసం విడ్త్ 50% తీసుకుంటున్నా. దీనికి జెడ్ ఇండెక్స్ -1 ఇస్తున్నా. దీనికి కూడా సమ్ హైట్ ఇస్తున్నా 20 పిక్సెల్స్. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇది ఏంటంటే ఇనీషియల్ గా మనం 50% పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఒక సమ్ డ్యూరేషన్ ప్రకారం దీని యొక్క విడ్త్ ఈ పర్సెంటేజ్ వాల్యూ రెండింటిని చేంజ్ అయ్యేలా చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి. సో ఇక్కడ మనం ఫిక్స్ చేసేసాం 50% అని, అలా కాకుండా 10%, 20% అలా ఇంక్రీజ్ అవుతూ 100% దాకా వెళ్ళి అప్పుడు మనకి ఈ బార్డర్ అనేది దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే బార్డర్ ఉందో అది రిమూవ్ చేసేయాలి. దాంతో పాటు ఈ పర్సెంటేజ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి. స్క్రిప్ట్ ట్యాగ్ లో సో ఫస్ట్ మనం ఆ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకురావాలి. ప్రోగ్రెస్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ query సెలెక్టర్ ఆఫ్ క్లాస్ నేమ్ ఇస్తున్నా ప్రోగ్రెస్. నెక్స్ట్ సేమ్ పర్సెంటేజ్ ఎలిమెంట్ అండ్ ప్రోగ్రెస్ బార్ ఎలిమెంట్ రెండింటిని తీసుకురావాలి. పర్సెంట్ ఎలిమెంట్ అని ఇస్తున్నా. దీనికి క్లాస్ పర్సెంటేజ్ అని ఇచ్చాను. నెక్స్ట్ దీనికి ప్రోగ్రెస్ బార్, ఈ 3 ఎలిమెంట్స్ ని తీసుకురావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెట్ ఇంటర్వల్ అనే మెథడ్ ద్వారా ఆ ప్రోగ్రెస్ బార్ విడ్త్ అండ్ పర్సెంటేజ్ వాల్యూ ఎవ్రీ ఇన్ని మిల్లీ సెకండ్స్ కని మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే సెట్ ఇంటర్వల్ అనే మెథడ్ ద్వారా దీంట్లో ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేయాలి. అప్డేట్ ప్రోగ్రెస్ అనే ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తాను. ఈ మెథడ్ ని మనం సెట్ ఇంటర్వెల్ లో కాల్ చేయాలి. సెట్ ఇంటర్వెల్ మెథడ్ లో మనం ఏమేమి ఇవ్వాలంటే ఫంక్షన్ నేమ్ అండ్ ఏ డ్యూరేషన్, మనం ఎంత డ్యూరేషన్ కి మనకి ఆ ప్రోగ్రెస్ వాల్యూ ఆ బార్ విడ్త్ ఇంక్రీజ్ అవ్వాలి ఇవ్వాలి. నేను 100 మిల్లీ సెకండ్స్ ఇస్తున్నా. సో ఇది మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ మనం ఎవ్రీ 100 మిల్లీ సెకండ్స్ కి నేను ఆ ప్రోగ్రెస్ బార్ అనేది అప్డేట్ అయ్యేలా ఇస్తున్నా. సో ఇనీషియల్ గా నేను ప్రోగ్రెస్ బార్ యొక్క స్టేటస్ 0 తీసుకుంటున్నా. ప్రోగ్రెస్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అప్డేట్ ప్రోగ్రెస్ అని దానికి కోడ్ రాయాలి. సో ఈ ఫంక్షన్ లో మనం ఏం చేయాలి అని అంటే ప్రతి డ్యూరేషన్ లోను అంటే 100 మిల్లీ సెకండ్స్ లోను ప్రోగ్రెస్ స్టేటస్ ఇనీషియల్ గా 0 తీసుకున్నాం కదా, దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళాలి. ఎప్పుడు వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి? 100 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. సో 100 వచ్చినప్పుడు స్టాప్ అయిపోవాలి. సో అందుకే మనం ఫస్ట్ కండిషన్ ఏం చేస్తామంటే ప్రోగ్రెస్ స్టేటస్ అనేది 100కి ఈక్వల్ అయిపోతే మనం ఏం చెయ్యం, వేరే ఆపరేషన్ చేస్తాము. అలా అవుతే ఒకవేళ 100 ఈక్వల్ కాదు, అప్పుడు మనం ఏం చేస్తామనంటే దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తాం. సో ఒకవేళ ప్రోగ్రెస్ స్టేటస్ అనేది 100కి అవ్వకపోతే ప్రతిసారి మనం ఏం చేస్తామనంటే ఆ ప్రోగ్రెస్ స్టేటస్ వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తాం. 1 ఎప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుంటాము? ఎవ్రీ 100 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం కదా, ఆ ఎవ్రీ 100 మిల్లీ సెకండ్స్ కి ఆ ప్రోగ్రెస్ వాల్యూ అండ్ బార్ యొక్క విడ్త్ రెండింటిని చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రోగ్రెస్ స్టేటస్ ప్లస్ అని ఇస్తున్నాం. అలా ఇచ్చాక మళ్ళీ మనం ఏం చేయాలి? పర్సెంటేజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మన HTML లో ఆ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ HTML ని మార్చాలి. సో ఇన్నర్ HTML మనం ఇక్కడ %element డాట్ ఇన్నర్ HTML ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ప్రోగ్రెస్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో అది ప్లస్ పర్సెంటేజ్ యొక్క
క్యారెక్టర్ మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రోగ్రెస్ స్టేటస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, అది ప్లస్ పర్సెంటేజ్ అనే ఒక టెక్స్ట్ మనకి ఎక్కడ యాడ్ అవ్వాలి, ఇక్కడ మనకి పర్సెంటేజ్ చూపిస్తుంది కదా, దాని ప్లేస్ లో అప్డేట్ అవుతా రావాలి. ఒకవేళ ఎప్పుడైతే మనకి ఈ ప్రోగ్రెస్ స్టేటస్ అనేది 100 అయిపోతా ఉంటుందో, ప్రతిసారి ఇంక్రిమెంట్ చేసుకుంటాం కదా 100 మిల్లీ సెకండ్స్ కి, ఎప్పుడైతే 100 ఇంక్రిమెంట్ అవుతుందో అప్పుడు మనకి సెట్ ఇంటర్వెల్ అనే మెథడ్ ఇంకా రన్ అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సెట్ ఇంటర్వెల్ అనే మెథడ్ ఒక టైమర్ ఐడిని రిటర్న్ చేస్తుంది. సో దాన్ని స్టోర్ చేసుకుంటే తర్వాత మనం ఎప్పుడైనా ఆ ఇంటర్వెల్ ఇంకా జరగకుండా స్టాప్ చేసేయచ్చు. ఆ ఎవ్రీ ఇంటర్వెల్లో ఆ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే కాల్ అవుతుందో దాన్ని స్టాప్ చేసేయచ్చు. మనం ఎప్పుడు స్టాప్ చేయలేదు, ప్రోగ్రెస్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో అది మనకి 100కి అయిపోయాక మనకి ఇంకా అప్డేట్ అనేది అవసరం లేదు కదా, సో అప్పుడు మనం అది స్టాప్ చేసేయచ్చు. సో మనకి సెట్ ఇంటర్వెల్ అనే మెథడ్ని కానీ సెట్ టైమ్ అవుట్ని కానీ క్లియర్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. క్లియర్ ఇంటర్వెల్ అనే మెథడ్ ఏమో ఇంటర్వెల్ని క్లియర్ చేయడానికి. సో ఆ ఇంటర్వెల్ అనేది ఏంటి, ఇక్కడ నేను టైమర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. సో సెట్ ఇంటర్వెల్ ఏమో ప్రతి డ్యూరేషన్‌లోని ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. మనకి ఎప్పుడైతే అవసరం లేదని అనుకుంటున్నామో క్లియర్ ఇంటర్వెల్ అనే మెథడ్‌లో అది రిటర్న్ చేసిన ఐడిని మనం పాస్ చేస్తే అది ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రెస్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని చూద్దాము. ఇక్కడ నేను ఇన్నర్ HTML అని ఇవ్వకుండా HTML వరకు ఇచ్చాను, అందుకే అక్కడ ఏం అప్డేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ప్రతి 100 మిల్లీ సెకండ్స్‌కి ఈ పర్సెంటేజ్ వాల్యూ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతా వస్తుంది. ఇప్పుడు మనం పర్సెంటేజ్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళాం. ఇప్పుడు దాంతో పాటు ఇక్కడ బ్లూ కలర్‌లో ఏదైతే ఉందో దాని యొక్క విడ్త్‌ని కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఇనీషియల్‌గా దాని యొక్క విడ్త్‌ని మనం 0 తీసుకుందాం. సో విడ్త్‌ని 0 తీసుకుంటాము. అండ్ ప్రోగ్రెస్ స్టేటస్ వాల్యూ ఎంతైతే ఉందో అంత విడ్త్ అనేది పెడతామనమాట. సో ఇప్పుడు మనకి ప్రోగ్రెస్ బార్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్టైల్‌ని మార్చాలి. స్టైల్ డాట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి స్టేటస్ ఎంతైతే ఉందో నెంబరు అది ప్లస్ పర్సెంటేజ్ ఇస్తే మనకి ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. సో ఇలా ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. ఇలా అయింది. ఇప్పుడు మనకి 50% వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది వైట్ కలర్‌లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేద్దామంటే మనం పర్సెంటేజ్ ఈక్వల్ టు 50 అయ్యాక ఇంకొకటి రాసుకోవాలి. కండిషన్ ఇఫ్ పర్సెంటేజ్ స్టేటస్ ప్రోగ్రెస్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 50 అవుతే మనం ఏం చేయాలంటే పర్సెంటేజ్ ఎలిమెంట్ యొక్క స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు వైట్ అని ఇస్తే మనకి హాఫ్ అయ్యేటప్పటికి దాని యొక్క కలర్ అనేది వైట్ కలర్‌లోకి వస్తుంది. సో ఇంతకుముందు ఫుల్‌గా బ్లాక్ ఉండేది. ఇప్పుడు హాఫ్ అయ్యేటప్పటికి వైట్ వచ్చింది. అండ్ దీనికి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది బ్లూ తీసుకున్నాను కదా, కొంచెం వేరే షేడ్ ఇస్తున్నా.
సో, ఇలా వచ్చింది కదా! ఎప్పుడైతే మనకి 100% అయిపోతుందో, అక్కడ మనకి బోర్డర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసుకుంటే మనకి ఇంకా క్లియర్‌గా ఉంటుంది. సో, మనకి 100% అయ్యేటప్పటికి ఇక్కడ కండిషన్ ఎప్పుడైతే చెక్ చేస్తామో, ఇంటర్వెల్‌ని క్లియర్ చేయడంతో పాటు మనం ఇంకొకటి చేయాలి. అదేంటంటే ప్రోగ్రెస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో డాట్ స్టైల్ డాట్ బోర్డర్ నన్ అని పెడితే తర్వాత మనకి బోర్డర్ అనేది క్లియర్ అయిపోతుంది 100% వచ్చేటప్పటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.